అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. పౌరసత్వం ఉత్తర్వుకు కోర్టులో చుక్కెదురైంది. జన్మతః పౌరసత్వం రద్దు ఉత్తర్వు అమల్లోకి రాకముందే అమెరికా కోర్టులో అవరోధాన్ని ఎదుర్కొంది. ఉత్తర్వు అమల్లోకి రాకుండా ఆపాలంటూ 4 రాష్ట్రాలు చేసిన అభ్యర్థనను అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కఫెన్నర్ నిలిపివేశారు. వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఒరెగాన్ రాష్ట్రాలు సంయుక్తంగా వేసిన పిటిషన్ను విచారించిన జడ్జి ఆ తర్వాత ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీ పాలిత 22 రాష్ట్రాలు విడిగా వేసిన 5 పిటిషన్లలో ఈ 4 రాష్ట్రాలు కలిపి వేసిన సియాటిల్ కోర్టులో వేసిన ఈ పిటిషన్ కూడా ఉంది. ఈ సందర్భంగా జడ్జి కఫెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రమాదకర పరిణామాలకు తీస్తోంది. H-1B స్టడీ వీసాలపై వచ్చిన వారు గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న భారతీయులను ఈ నిర్ణయం కలవరపాటుకు గురి చేస్తుంది. ముఖ్యంగా బిడ్డలకు జన్మనివ్వాల్సిన యువ దంపతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీంతో పౌరసత్వం కోసం తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని సైతం ప్రమాదంలోకి నెట్టేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులకు ఫిబ్రవరి 20న డెడ్ లైన్ గా నిర్ణయించారు. ట్రంప్ ఉత్తర్వును అమెరికా చట్టసభల్లోని భారతీయ మూలాలున్న నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్రమంగా వలస వచ్చిన వారి పిల్లలను మాత్రమే కాదు, చట్టబద్దంగా H-1B, H-2B, బిజినెస్, స్టూడెంట్ వీసాల మీద వచ్చి అమెరికాలో ఉంటున్న వలసదారుల సంతానంపైన ప్రభావం చూపుతుంది. చట్టబద్ద వలస విధానానికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకం అనే అపవాదు సైతం పడుతుంది. ఏదేమైనా జన్మతః పౌరసత్వం అనేది చట్టబద్దం. దీనికోసం ఎంతకైనా తెగించి పోరాడతామని డెమోక్రటిక్ పార్టీ నేత రో ఖన్నా ప్రకటించారు. ఇది నిజంగా అమల్లోకి వస్తే దేశంలోని మిగతా చట్టాలను, రాజ్యాంగ నియమాలను అవమానించినట్లేనన్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ నిర్ణయంతో ఫిబ్రవరి 19 లోపు అమెరికాలో జన్మించిన బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభిస్తుంది. ఆ తర్వాత జన్మించే వారి తల్లిదండ్రుల్లో ఒకరైనా అమెరికన్ పౌరులు లేదా గ్రీన్ కార్డుదారు అయితే తప్ప పౌరసత్వం రాదు. దీంతో బిడ్డల భవిష్యత్తుపై యువ దంపతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు గర్భంతో ఉండి మరో 2 నెలల్లో డెలివరీ జరగాల్సిన వారు ఫిబ్రవరి 19 లోపే డెలివరీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సి సెక్షన్లు చేయించుకునేందుకు వైద్యులను సంప్రదిస్తున్నారు. తనను 2 రోజుల్లో దాదాపు 20 మంది దంపతులు సి సెక్షన్ చేయాలని కోరినట్టు భారత సంతతికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ S.G. ముక్కాల తెలిపారు. 8-9 నెలల గర్భంతో ఉన్నవారు డెలివరీకి టైం ఉన్నప్పటికీ సి సెక్షన్తో ఫిబ్రవరి 19 లోపు డెలివరీ చేయాలని కోరుతున్నట్లు డాక్టర్ తెలుపుతున్నారు. ఇది ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో పిల్లలకు జన్మనివ్వడంపై తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇచ్చే గ్రీన్ కార్డులకు భారీగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 100 ఏళ్లైనా గ్రీన్ కార్డులు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ ఇక్కడ పిల్లలకు జన్మతః పౌరసత్వం లభిస్తే 21 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులకు కూడా శాశ్వత నివాసానికి అనుమతి లభిస్తుంది. అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు ఇది ఒక మార్గం. దీంతో బిడ్డలకు జన్మతః పౌరసత్వం దక్కించుకోవడం కోసం తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేలా కీలక బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం లభించింది. దొంగతనాలు, నేరాల కేసుల్లో నిందితులైన అక్రమ వలసదారులను నిర్బంధించేందుకు వీలుగా లాక్ అండ్ రిలే యాక్ట్ పేరుతో ఈ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం లభించడంతో అధ్యక్షుడిగా
ఈ పర్యాయం ట్రంప్ సంతకం చేయనున్న మొదటి బిల్లు ఇదే కానుంది. చట్టబద్దమైన వలసలకి తమ మద్దతు ఉంటుందని, అక్రమ వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. అమెరికా సహా ఏ దేశంలో అయినా తమ పౌరులు అక్రమంగా ఉంటున్నట్లయితే వారిని తిరిగి భారత్కు రప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 18,000 మంది భారతీయులను వెనక్కు పంపించనున్నారనే వార్తలపై ఆయన ఈ విధంగా స్పందించారు.